వెల్కమ్ టు బీప్రాఫిక్స్. లాస్ట్ క్లాస్లో మనం సి క్యారెక్టర్ సెట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనం సి యొక్క వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉండేదని మీనింగ్. జనరల్ మీనింగ్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి? చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక వాల్యూ, ఒక వేరియబుల్లో ఒక వాల్యూ ఉందంటే అది చేంజ్ అవుతూ ఉంటుందని. మ్యాథమెటిక్స్లో కూడా మనకి వేరియబుల్స్ ఉంటాయి. సో ఎక్స్ వై జెడ్ ఆ విధంగా తీసుకుంటాం. అంటే ఆ ఎక్స్ వై జెడ్లో సంబంధించి ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఓకే, సో మనకి సిలో వేరియబుల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్లో మనకి మెమరీ అనేది డిఫరెంట్ లొకేషన్స్ కింద ఉంటుంది. ఓకే, ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క వాల్యూ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం, అందులో ఏంటి 2+ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాస్తాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి మనకి కావాల్సినవి ఏంటి? ఫస్ట్ నెంబర్ 1 కావాలి, నెంబర్ 2 కావాలి, రిజల్ట్ కావాలి. సో నెంబర్ 1 అనేది ఒక లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది, నెంబర్ 2 అనేది ఒక లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది, రిజల్ట్ అనేది ఒక లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా మెమరీలో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క వాల్యూ స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఒక వాల్యూ ఒక లొకేషన్కి ఇచ్చే నేమ్ని మనం ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. అంటే ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాను పెట్టచ్చు. అండ్ టైం టు టైం ఈ డేటా అనేది చేంజ్ అవ్వచ్చు. సో వేరియబుల్లో డేటా ఏమవ్వచ్చు అంటే చేంజ్ అవ్వచ్చు. సో నేను ఫస్ట్ నీకు వేరియబుల్ డెఫినేషన్ రాస్తున్నాను. చూడండి, ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ మెమరీ లొకేషన్. సో మనం చెప్పాను కదా, ఒక మెమరీ లొకేషన్ మనం నేమ్ ఇస్తాం, దాన్ని వేరియబుల్ అంటాం కదా. వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ మెమరీ లొకేషన్ విచ్ కెన్ స్టోర్ సింగిల్ వాల్యూ. ఒక లొకేషన్లో ఒక వేరియబుల్లో సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. మల్టిపుల్ వాల్యూస్ ఒక వేరియబుల్లో స్టోర్ అవి ఉండవు అనమాట. సో ఈ వేరియబుల్లో ఉన్న డేటా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మనం వేరియబుల్ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ నేర్చుకుందాం. అంటే ఈ వేరియబుల్ కాన్సెప్ట్ మనకి ప్రోగ్రామింగ్లో చాలా ఉపయోగం అనమాట. మనకి ప్రతి ప్రోగ్రాంలో ఖచ్చితంగా మనం వేరియబుల్స్ యూస్ చేస్తాం. సో ఈ వేరియబుల్ కాన్సెప్ట్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ కాన్స్టెంట్స్, కీవర్డ్స్ అయిపోయిన తర్వాత వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తారు, వేరియబుల్ డిఫైన్ చేయడానికి రూల్స్ ఏంటి అనేవి నేను చెప్తాను. సో ఇది ఏంటంటే బేసిక్ ఐడియా ఆఫ్ వేరియబుల్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఈ వీడియోస్ని షేర్ చేయండి.